నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రభుత్వం జూన్ నెలలో వేయబోయే తల్లికి వందనం పథకం డబ్బులు మన అకౌంట్లో పడటానికి ఏం చేయాలి? పడకపోతే మన బ్యాంక్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అయిందా కాలేదా, అది యాక్టివేషన్ ఉందా లేదా తెలుసుకోవడం ఎలాగా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక తల్లికి వందనమే కాదు కానీ గవర్నమెంట్ నుంచి ఏ పథకం రావాలన్నా కానీ ప్రతి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ కావాలి. మన అకౌంట్కి మన ఆధార్ కార్డుకి ఏ అకౌంట్ నెంబరు ఎన్పిసిఐ లింక్ అయింది, అది యాక్టివ్లో ఉందా లేదా అని మనం ఏ విధంగా చూసుకోవాలి? మన బ్యాంకుకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫోన్లోనే మనమున్న చోటు నుంచి 2 నిమిషాల్లో, కేవలం 2 నిమిషాల్లోనే మన అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా చూసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అందుకని ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు మన మొబైల్లో మన బ్యాంక్కి ఆధార్ షీడింగ్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఏ విధంగా చూడాలో ఇప్పుడు చూద్దాం. మొదటిగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి అక్కడ మై ఆధార్ అనే యాప్ను డౌన్లోడ్ చేయాలి. లేదా క్రోమ్లో కూడా డైరెక్ట్గా మై ఆధార్ అనే వెబ్సైట్లో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లాగిన్ ఆప్షన్ కింద మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే కింద క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయిపోతుంది. తర్వాత మీరు మనం లాగిన్ అయిన తర్వాత కింద కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అనేక రకాల ఆధార్ డౌన్లోడింగ్ కానీ ఇలాంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అవన్నిటితో మనకు పని లేదు. కేవలం బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది, 4వ ఆప్షన్. అక్కడ మనం లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే కింద మనకి ఏమొస్తుందంటే ఆధార్ నెంబర్కి బ్యాంక్ పేరు మీద ఏమేమి బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉన్నాయో ఆ బ్యాంక్ అంటే అకౌంట్లు అన్నీ కూడా మనకు చూపించడం జరుగుతుంది. అన్ని బ్యాంకులకు సంబంధించి కింద ఏదో ఒక బ్యాంక్ పక్కన ఎన్పిసిఐ లింక్ అంటే యాక్టివ్ అని గ్రీన్ కలర్లో యాక్టివ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ యాక్టివ్ అని గ్రీన్ కలర్లో ఉన్నట్లయితే ఏ బ్యాంకుకి అయితే ఉంది, ఏ బ్యాంక్ పక్కన అయితే ఉందో. చాలామందికి అందరికీ ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, ఏపీజీబీలో ఉంటుంది, పోస్టల్ బ్యాంకులో ఉంటుంది, అనేక రకాల బ్యాంకులు ఉంటాయి. కానీ ఎన్పిసిఐ లింక్ అనేది ఒక బ్యాంకుకి మాత్రమే అవుతుంది. అన్ని బ్యాంకులు మనకు చూపించినా కానీ ఏ బ్యాంకుకి అయితే ఆధార్ షీడింగ్ ఎన్పిసిఐ లింక్ అవుతుందో ఆ బ్యాంక్ పక్కన యాక్టివ్ అని గ్రీన్ కలర్లో మనకు చూపిస్తుంది ఆప్షన్. ఆ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అనేటమాట. మన ప్రభుత్వం నుంచి ఏ పథకం సంబంధించి డబ్బులు వచ్చినా కానీ ఆ బ్యాంకులోనే పడతాయని అర్థం. దేనికైతే ఎన్పిసిఐ లింక్ ఉందో దానికి మాత్రం పడతాయి. చాలామంది ఏంటంటే మనకు దేంట్లో పడినా తెలియక అన్ని బ్యాంకులు చెక్ చేస్తూ ఉంటారు. ఆ రిస్క్ అవసరం లేదు. దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఎన్పిసిఐ ఏ బ్యాంకుకి అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ పక్కన యాక్టివ్ అని చూపిస్తుంది. అది మనకు దాంట్లో డబ్బులు పడతాయని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒకవేళ మనకు ఆధార్ షీడింగ్ కాకుండా, అదే ఎన్పిసిఐ లింక్ కాకుండా ఉన్నట్టయితే ఏ బ్యాంక్ పక్కన కూడా యాక్టివ్ అని చూపించదు, ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది ప్రతి బ్యాంకుకి. ఇన్యాక్టివ్ అంటే మీకు ఏ బ్యాంకుకి కూడా ఎన్పిసిఐ లింక్ కాలేదని అర్థం. ఆ ఎన్పిసిఐ లింక్ కానప్పుడు మనం ఏం చేయాలంటే ఏ బ్యాంకుకి అయితే మీకు ఎన్పిసిఐ లింక్ కావాలో, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఏ డబ్బులైనా కానీ ఏ బ్యాంకులో అయితే పడాలని మీరు కోరుకుంటున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మరొకసారి ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అక్కడ ఇచ్చినట్లయితే బయోమెట్రిక్ వేయాలి. తంబు మనం వేసి నిర్ధారించినట్లయితే ఆ బ్యాంకు వారు ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు యాక్టివేషన్ అవుతుంది. ఆ యాక్టివేషన్ కాకుండా పెండింగ్ ఉన్నంత వరకు, ఇన్యాక్టివ్లో ఉన్నంత వరకు ప్రభుత్వం నుంచి వచ్చి ఏ పథకానికి సంబంధించిన ఏ డబ్బులు కూడా మీ అకౌంట్కు రావు అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం తల్లికి వందనం సంబంధించి అమౌంట్ వేయడానికి ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిపోయింది. జూన్ 12వ తారీఖులో డబ్బులు పడతాయని అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ లోపు మీ అకౌంట్ అనేది ఆధార్ షీడింగ్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్యాక్టివ్లో ఉంటే మాత్రం తప్పకుండా మీ బ్యాంకుకి వెళ్ళి యాక్టివేషన్ చేయించుకోవాల్సింది కోరుతున్నాను. పొరపాటున కూడా అది ఇన్యాక్టివ్లో ఉన్నట్లయితే మీకు అమౌంట్ అయితే పడదు. 2వ విడతలో పడతాయంటారు, 2వ విడత కూడా పడవు. ఎందుకంటే గతంలో నేను చూశాను,
రెండో విడతలో కూడా పడలేదు. ఫస్ట్ టైం ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు రెండో విడతలో డబ్బులు పడలేదు. ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడే వెంటనే చెక్ చేసుకొని యాక్టివ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. దీని గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వివరణ ఇవ్వను. ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.